ఇవాళ మౌని అమావాస్య అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజున కొన్ని నియమ నిబంధనలు పాటించాలని వేద పండితులు చెబుతున్నారు. ఇవాల్టి మౌని అమావాస్య జనవరి 18వ తేదీ అర్ధరాత్రి 12:03 నుంచి ప్రారంభమైంది. జనవరి 19వ తేదీన అర్ధరాత్రి 1:25 ముగుస్తుందని చెబుతున్నారు. ఈ మౌని అమావాస్య రోజున గంగా నది లాంటి పవిత్ర నదులలో స్నానం చేయటం, దాన ధర్మాలు చేయటం చాలా మంచిదని అంటున్నారు. మౌని అమావాస్య అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మౌని అమావాస్య రోజున సముద్ర లేదా గంగా స్నానం చెయ్యాలని చెబుతున్నారు. ఉపవాసం, మౌనవ్రతం, తర్పణం, దానాలు చేస్తే అద్భుత ఫలితాలు ఉంటాయట. ముఖ్యంగా వ్రత ఫలితం దక్కాలంటే కొన్ని నియమాలు పాటించాలని సూచిస్తున్నారు. కోపం తెచ్చుకోవటం, మద్యం, మాంసం తినటం అస్సలు చేయకూడదట. గొడవ పెట్టుకోవటం, అనవసర సంభాషణలు, అబద్ధాలు చెప్పటం, నెగిటివ్ థింకింగ్ పూర్తిగా మానేవేయాలని సూచనలు చేస్తున్నారు. సోమరితనాన్ని వదిలి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలని వెల్లడిస్తున్నారు పండితులు. క్షుద్ర పూజలు చేసేవాళ్లకు అమృత ఘడియలు కూడా ఉంటాయని అంటున్నారు. ఇవాళ చిన్న పిల్లలతో బయటకు అస్సలు పోకూడదని కూడా సూచిస్తున్నారు.